Good evening, all of you, dear students. Welcome to Drona for CA and CMA. Myself, Fanindra. I'm a qualified chartered accountant and I'm a faculty for Cost Accounting and Financial Management at CMA Interlevel, Strategic Financial Management and Business Valuation paper at CMA Final Level. See, and I have an experience of 9 years of teaching. And in these 9 years, I have handled all these subjects: cost accounting, financial management, strategic financial management, and business valuation papers. Now, see, dear students, welcome to CMA Inter regular batch. Welcome to CMA Inter regular batch. You people belongs to CMA Inter regular batch. So in Drona, we are experts in teaching CMA Inter, CMA Foundation, and CMA Final levels. See, we are the only institution who are providing services for CMA Foundation, CMA Inter, and CMA Final level. At all levels, we are providing services. We are the only institutions. We are the only institution who are providing services for all these levels to CMA students in Andhra Pradesh. Andhra Pradeshలో మేము మాత్రమే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ సిఎంఏ. సి మేజర్గా మన దగ్గర అందరూ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అవ్వడం వల్ల అన్ని సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ హ్యాండిల్ చేయడం అండ్ ఆల్ ఫ్యాకల్టీస్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ అవ్వడం వల్ల మీ సిలబస్ని చాలా కంఫర్టబుల్గా కంప్లీట్ చేస్తారు విత్ ఇన్ ద టైం. అట్ ద సేమ్ టైం కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇవ్వడంలో మన కాలేజ్ వాళ్ళు ఎక్స్పర్ట్స్, మన ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్, ద్రోణ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్. అండ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ మనం అంత కాన్సెప్చువల్గా నేర్చుకుంటాం కాబట్టే మన సిఎంఏ ఫౌండేషన్ కానీ ఇంటర్ కానీ ఫైనల్ లెవెల్స్లో కానీ ద్రోణలో పాస్ పర్సెంటేజ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. రీసెంట్ ఇంటర్ రిజల్ట్స్లో కూడా ద్రోణ స్టూడెంట్స్ 100% స్టూడెంట్స్ పాస్ అయ్యారు అండ్ క్వాలిఫై అవుతూ ఉంటారు కూడా. సో ద పాయింట్ ఇస్, మీరు సిఎంఏ ఇంటర్ ద్రోణలో చదివితే కాన్సెప్చువల్గా సబ్జెక్ట్ నేర్చుకుని మేము కండక్ట్ చేసే రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్ మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల ఇండివిజువల్ కేర్తో, అంటే ఎవ్రీ స్టూడెంట్ పైన ద్రోణ యొక్క డైరెక్టర్స్ యొక్క కేర్ గట్టిగా ఉంటుంది. ఆ కేర్లో మీరు చదవడం వల్ల మీరు డెఫినెట్లీ 100% క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద్రోణ క్లాసెస్ అండ్ ద్రోణ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్. మేము మీ క్లాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మీరు మెయిన్ ఎగ్జామినేషన్ రాసేంత వరకు ఎవ్రీడే ఫాలోఅప్ అనేది ఇండివిజువల్ స్టూడెంట్స్ towards every individual students ఉంటుంది. So that is the main core competence and that is the main core quality of the Drona. క్లాసెస్ ఎంత స్ట్రాంగ్గా కండక్ట్ చేస్తామో స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా అంతే స్ట్రాంగ్గా కండక్ట్ చేస్తాం. డైరెక్టర్స్ యొక్క మానిటరింగ్లో మీ ఎవ్రీడే పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తూ, మీ ఎవ్రీడే అవర్లీ ప్రిపరేషన్ పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తూ, ఇవాల్యుయేట్ చేస్తూ, మీ వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డౌట్స్ని క్లారిఫై చేస్తూ, మీరు ఏదైనా కొన్ని కాన్సెప్ట్స్లో ఒకవేళ ఇంకా వీక్గా ఉంటే మీకు వీడియో క్లాసెస్ కూడా ఇస్తూ, ఈవెన్ ఫిజికల్ క్లాసెస్ తర్వాత ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫై చేస్తూ మిమ్మల్ని ఆ కన్సర్న్ కాన్సెప్ట్లో స్ట్రెంగ్థన్ చేసి మెయిన్ ఎగ్జామినేషన్కి ఒక బుల్లెట్స్ లాగా వదులుతారు. అందువల్లనే మన పాస్ పర్సంటేజ్ అనేది చాలా హై పర్సంటేజ్ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. సో you have an opportunity to join in this institution because we have well experienced and highly qualified faculty, and we have strong monitoring over every student, individual care, and till the completion of exams will take care of you. So that is the main core competence of the Drona. I hope you understood. And now I am entering into the subject. మన పేపర్స్ ఏమేమి ఉంటాయి, మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సి డియర్ స్టూడెంట్స్, మీది సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ కాబట్టి ఈ సిఎంఏ ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్లో నేను 2 పేపర్స్ మీకు హ్యాండిల్ చేస్తాను. దట్ ఈస్ పేపర్ నెంబర్ 8. దట్ ఈస్ కాస్ట్ అకౌంటింగ్, పేపర్ నెంబర్ 8. అండ్ దెన్ ఐల్ హ్యాండిల్ పేపర్ నెంబర్ 10. ఓకే, పేపర్ నెంబర్ 10, దట్ ఈస్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, and financial management papers. So these are the subjects I am going to handle at CMA Inter level. See, both of these papers are for 100 marks each.
the cost accounting 100 marks, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ ఫర్ 100 మార్క్స్. అంటే ఈ రెండు పేపర్స్ కలిపి కూడా మనకు 100 మార్క్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. సో నౌ ఇన్ టుడేస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని నేను స్టార్ట్ చేస్తాను. సో ఆ సబ్జెక్ట్ ఈస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పేపర్ని నేను హ్యాండిల్ చేస్తా. సో ఐల్ స్టార్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్. రైట్ నౌ, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ జనరలీ 2 ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాస్ట్ అకౌంటింగ్ ఏరియాలో maintenance of cost records, and then they will also provide services in taxation also. Okay, so ఈ 2 ఏరియాస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. యాజ్ అ కాస్ట్ అకౌంటెంట్, యాజ్ అ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సో మెనీ సబ్జెక్ట్స్. See, either in cost accounting or in taxation, if you want to provide services, you should also understand the subject called financial management. FM subject ni kuda understand chesukovalsi untundi. As a cost accountant, you need to understand so many subjects. So financial management is one of the paper, one of the subject you need to understand as a cost accountant to provide services in all the areas. Taxation related services provide cheyalanna, cost accounting related services provide cheyalanna, even if you want to provide services in financial accounting, financial reporting, you need to understand the subject called financial management. Okay, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో బై యూజింగ్ దిస్ సబ్జెక్ట్ యూ నీడ్ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద ఇండస్ట్రీ. నౌ డియర్ స్టూడెంట్స్, జనరల్గా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా ఏదో ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. బేసికల్లీ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్కి ఆబ్జెక్టివ్ కన్నా ముందు జనరల్గా ఏ సబ్జెక్ట్ ఆబ్జెక్టివ్ అయినా సరే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఉంది. ఏంటి సార్ అంటే ఆబ్జెక్టివ్ ది సొసైటీ వెల్ఫేర్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీ. దట్ ఈస్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. జనరలీ సొసైటీ వెల్ఫేర్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీ అంటే ఏంటి సార్? ఇప్పటిదాకా మనకు తెలిసిన సో కాల్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడికల్ సైన్సెస్, ఓకే, ఈ సబ్జెక్ట్స్ అన్నీ జనరల్గా పబ్లిక్ యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్స్ టాప్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే జనరల్ పబ్లిక్ యొక్క లైఫ్ స్టైల్ని కంప్లీట్లీ చేంజ్ చేసే అనేది పబ్లిక్ స్ట్రాంగ్ బిలీఫ్. బికాస్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలా హై లెవెల్లో చేంజ్ అయింది. See, maths is the mother of all subjects. Physics and chemistry greatly changed our lives. Mobile uses, ఇంతకుముందు అసలు కమ్యూనికేషన్ ఛానల్సే ఉండేవి కాదు. ఇప్పుడు ఈరోజు మొబైల్ యూస్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ వాట్? సైన్స్. అండ్ దెన్ వీఆర్ యూజింగ్ కార్స్ at 200 kilometers per hour speed. And we have bullet trains. There are so many electronic devices. There are so many infrastructures. See, it is all happened because of what? Sciences only. Sciences వల్ల చాలా గ్రేట్ చేంజ్ ఓవర్ వచ్చింది పబ్లిక్ యొక్క లైఫ్లో. అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా హై ఎండ్లో ఇంప్రూవ్ అయింది. మెడికల్ సైన్సెస్ వచ్చిన తర్వాత కూడా జనరల్గా మనిషి చిన్న చిన్న వాటికే చచ్చిపోతూ ఉండేవాడు ఇంతకుముందు. అలాంటిది ఇప్పుడు మెడికల్ సైన్సెస్ వల్ల చాలా గ్రేట్ చేంజ్ ఓవర్ వచ్చింది. ఏంటి అంటే హార్ట్ తీసి పక్కన పెట్టి మరీ ఆపరేషన్ చేసేస్తున్నాం. అంత గ్రేట్ చేంజ్ ఓవర్ వచ్చింది. అందుకే వీటిలో ఏదైనా గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఇస్తే వాటికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజెస్ ఇస్తూ ఉండేవారు. పబ్లిక్ యొక్క స్ట్రాంగ్ బిలీఫ్ కూడా ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే సొసైటీ వెల్ఫేర్కి, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండేది. బట్ గ్రాడ్యువల్లీ పీపుల్ అండర్స్టూడ్ వన్ థింగ్, దెర్ ఆర్ 2 other సబ్జెక్ట్స్
which are also important and those subjects are providing services towards nation. What are those subjects are? Economics and peace. Economics and peace kuda important subjects ani people realize here. Economics is the most important subject. It is a prerequisite for the whole world. Without economy there is no world, in fact. See, economics is one of the subject which is contributing towards nation and world also. ఈ ఎకనామిక్స్ లో one of the branch corporate finance. One of the branch of economics is corporate finance, and ఆ corporate finance లో subject financial management, FM. So FM is part and parcel of economics. ఏదైనా గ్రేటెస్ట్ డెవలప్మెంట్ FM లో వచ్చి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సి వస్తే అండర్ ది బ్రాంచ్ ఎకనామిక్స్ లో మీకు నోబెల్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వాట్ అ జనరల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో SFM, I mean strategic financial management or financial management subject came from the subject called economics. Now see, basically కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ ని బేస్ చేసుకుని 3 ways లో డివైడ్ చేస్తాం మనం డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. See, based on development, countries are classified into 3 types. All the countries are classified into 3 types based on development. You know, developed countries, right? Developed countries, developing countries, you know that, developing countries, underdeveloped countries, underdeveloped countries. These are the 3 types of countries. See, basically డెవలప్డ్ కంట్రీస్కి ఎగ్జాంపుల్ అంటే US, UK ఇలా చెప్తూ ఉంటాం, కెనడా. డెవలపింగ్ అనగానే ఇండియా గురించి చెప్తాం, ఈవెన్ చైనా ఆల్సో. అండర్ డెవలప్డ్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్తాం. సార్, ఈ డెవలప్మెంట్ అనేది దేని బేసిస్తో మెజర్ చేస్తారు? మై డియర్ స్టూడెంట్స్, the development of every country is decided with economic size of the country. Sir, what is this economic size? Which is nothing but GDP. Economic size is nothing but GDP. Sir, what is this GDP? You know that the definition of GDP, gross domestic product definition ఏంటి సార్ అంటే, it is the aggregate value of goods produced and services provided. Goods produced and services provided. Value of goods produced and services provided in a year. ఒక 1 year span లో మీరు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ వాల్యూ, సర్వీసెస్ వాల్యూ టోటల్నే జీడిపి అంటూ ఉంటాం. ఈ జీడిపి ఎంత హయ్యర్గా ఉంటే అంత బెటర్ డెవలప్మెంట్ ఉన్నట్టు. జనరలీ ఒక స్పెసిఫిక్ ఇయర్లో యుఎస్ యొక్క జీడిపి అప్రాక్సిమేట్లీ $16,000 billion. Was approximately how much? $16,000 billion. US. ఓకే, అదే ఇయర్లో ఇండియా యొక్క ఎకనామిక్ సైజ్ ఎంత ఉంది అంటే జీడిపి అప్రాక్సిమేట్లీ $4,000 billion. అంటే ఇండియన్ ఎకనామిక్ సైజ్కి జీడిపికి 4 times US ఉంది. అందుకే US డెవలప్డ్ కంట్రీ అంటూ ఉంటాం. నౌ ద క్వశ్చన్ ఈస్, సార్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి? ఎక్కువ వర్త్ ఆఫ్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ వర్త్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అలా చేయాలంటే మనకి ఏం కావాలి? వీ నీడ్ అసెట్స్. Assets are the reason behind generation of GDP. Such assets are classified into 2 types: real assets and financial assets. Real assets and financial assets. You know, dear students, real assets are tangible assets. You can see land and buildings, plant and machinery, furniture and fixtures, technology, లైక్ దట్ హ్యూమన్ రిసోర్స్. ఇవన్నీ మనకి రియల్ అసెట్స్ కేటగిరీలోకి వస్తాయి. అంటే జనరల్ ఫిక్స్డ్ అసెట్స్, టెక్నాలజీ, ఓకే, అండ్ హ్యూమన్ రిసోర్స్, HR, ఈవెన్ వర్కర్స్, ఎంప్లాయీస్ కూడా మనకి రియల్ అసెట్స్ కేటగిరీలోకి వస్తాయి. ఈ రియల్ అసెట్స్ వల్లనే జీడిపి జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద్రోణ ఈజ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద
CA ఇంటర్ లెవెల్, CMA ఇంటర్ లెవెల్, CMA ఫైనల్ లెవెల్, CA ఫైనల్ లెవెల్, CA ఫౌండేషన్ లెవెల్, MEC లెవెల్, ఇన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ద్రోణ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వాల్యూ ఏదైతే ఉంటుందో, వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్, దాన్ని మనం జీడిపిలో తీసుకోవచ్చు. వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం జీడిపిలో కన్సిడర్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే ద్రోణకు కావాల్సింది రియల్ అసెట్స్. ఏం కావాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే ఏంటి? బెంచెస్, ప్రొజెక్టర్, అండ్ దెన్ వైట్ బోర్డ్, ఎవ్రీథింగ్. వీ నీడ్ ఎవ్రీథింగ్, రైట్? అదే కాకుండా బిల్డింగ్ కావాలి, బిల్డింగ్స్ కావాలి, ల్యాండ్ కావాలి, రైట్? పార్కింగ్కి ల్యాండ్ కావాలి స్టూడెంట్స్ వస్తున్నప్పుడు. అండ్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని అకామిడేట్ చేస్తున్నందుకు హాస్టల్స్ కావాలి. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అకామిడేట్ చేస్తున్నందుకు మనకి మెస్ కావాలి, రైట్? ఈ రియల్ అసెట్స్ అని మనం మెయింటైన్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ టెక్నాలజీ. వీ నీడ్ టు ప్రొవైడ్ ఆన్లైన్ క్లాసెస్ సమ్టైమ్స్ whenever required. And then we need to maintain human resource also. క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మెయింటైన్ చేయాలి. ల్యాక్స్ ఆఫ్ సాలరీస్ పే చేస్తూ ఇదంతా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు మెయింటైన్ చేయాల్సిన రియల్ అసెట్స్ ద్రోణ. సో ద్రోణ కెన్ నాట్ ప్రొవైడ్ సర్వీసెస్ టు ద CMA స్టూడెంట్స్ if it is not maintaining real assets. So even such value of services is contributing towards GDP of the nation. అంటే రియల్ అసెట్స్ ఆర్ ది రీజన్ బిహైండ్ జనరేషన్ ఆఫ్ GDP. సో ఏ కంట్రీకి అయితే రియల్ అసెట్స్ బేస్ ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీస్ బెటర్ జీడిపిని డెవలప్ చేయగలుగుతాయి అండ్ డెవలప్డ్ కంట్రీస్ కింద కన్వర్ట్ అవుతాయి. అండ్ దెర్ ఎగ్జిస్ట్ అనదర్ అసెట్స్ కాల్డ్ ఫైనాన్షియల్ అసెట్స్. సార్, వాట్ ఆర్ దీస్ అసెట్స్? సి, ద ఎగ్జాంపుల్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్, ఇఫ్ యూ నో దిస్, equity shares of the company, preference shares of the company, debentures of the company, bonds of the company. All these are financial assets exist in the market. See, ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ఎవరు ఇష్యూ చేస్తారు సార్? కంపెనీ ఇష్యూ చేస్తుంది. జనరలీ ద కంపెనీ విల్ ఇష్యూ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ లయబిలిటీస్ సైడ్ ఉంటాయి. కంపెనీకి ఇవి లయబిలిటీస్, కానీ ఇన్వెస్టర్స్కి ఇవి అసెట్స్. అవే వాటినే మనం ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం. ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ది కంపెనీ అండ్ పర్చేస్డ్ బై ది ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ పర్చేస్ చేస్తున్నారో ఈ సెక్యూరిటీస్ని, వాళ్ళకి అవి ఫైనాన్షియల్ అసెట్స్ అవుతాయి. ఇన్వెస్టర్ హ్యాండ్లో అది అసెట్, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కంపెనీలో, కంపెనీకి ఇది ఫైనాన్షియల్ లయబిలిటీ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క యూజ్ ఏంటి సార్? జనరల్లీ ఫైనాన్షియల్ అసెట్ జీడిపిని జనరేట్ చేయదు. జస్ట్ ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా వచ్చిన మనీ ఏదైతే ఉందో ఆ మనీని తీసుకెళ్లి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కంపెనీ జనరల్గా. సో వచ్చిన లయబిలిటీ నుంచి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో, అంటే ఈక్విటీ, ప్రిఫరెన్స్, డిబెంచర్స్, బాండ్స్, అన్ని మనీ కలెక్ట్ చేసే కంపెనీ, అన్ని సోర్సెస్ నుంచి మనీని కలెక్ట్ చేసే కంపెనీ వాటిని అసెట్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ చేసి వచ్చిన ప్రొడక్షన్ సేల్ చేసి దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ద పాయింట్ ఈస్, జస్ట్ ఈ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, బాండ్స్ కంపెనీ క్రియేట్ చేసిన ఒక అసెట్ మాత్రమే. దీని యొక్క ఎగ్జిస్టెన్స్ మార్కెట్లో జనరల్గా కనిపించదు. ఓన్లీ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రమే యూస్ అవుతుంది తప్పితే దీనివల్ల జీడిపి జనరేట్ అవుతుందనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అసెట్స్ నుంచి, ఆ ప్రాఫిట్ని షేర్ చేసుకోవడానికి ఒక బేసిస్ ప్రొవైడ్ చేస్తాయి ఈ ఫైనాన్షియల్ అసెట్స్. అంటే బాండ్స్కి ఇంట్రెస్ట్ పే చేయండి, డిబెంచర్స్కి ఇంట్రెస్ట్ పే చేయండి, ప్రిఫరెన్స్ షేర్స్కి ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయండి, ఈక్విటీ షేర్స్కి ఈక్విటీ డివిడెండ్ పే చేయండి. ఇలా ఎవరెవరికి ఏం పేమెంట్ చేయాలి, అది ఫిక్స్డ్గా పే చేయాలా, వేరియబుల్గా పే చేయాలా, ఒక బేసిస్ని ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ దేనికోసం అంటే జస్ట్ బిజినెస్ అసెట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ని ఏ బేసిస్తో షేర్ చేసుకోవాలనే దానికి ఒక బేసిస్ని ప్రొవైడ్ చేస్తాయి ఈ ఫైనాన్షియల్ అసెట్స్. జనరల్గా ఫైనాన్షియల్ అసెట్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ జీడిపి జనరేషన్ ఆబ్జెక్టివ్ కాదు, జస్ట్ మేనేజ్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఈ అసెట్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చాయి. ద రియల్ టైమ్ కాంట్రిబ్యూటింగ్ factors are real assets only. Real assets are the reason behind generating GDP. I hope you understood. So now the point is see, basically GDPని జనరేట్ చేసేది, గూడ్స్ ప్రొడక్షన్, సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే కంపెనీస్. కంపెనీస్ ఆర్ ది రియల్ టైమ్ కాంట్రిబ్యూటర్స్ టువర్డ్స్
జీడిపి. ఈ కంపెనీస్ మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. మోస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ఈ కంపెనీస్ బెటర్ డెసిషన్స్ తీసుకోవాలి. బెటర్ డెసిషన్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి సార్? ముందు ఏ సోర్సెస్ నుంచి ఫండ్ ఎలా రైజ్ చేయాలి అంటే ఈక్విటీ నుంచి, అంటే ఓనర్స్ ఫండ్ అనమాట. కంపెనీలో ఈక్విటీ షేర్ క్యాపిటలే ఓనర్స్ ఫండ్. అదే ఈక్విటీ షేర్ హోల్డర్సే కంపెనీ యొక్క ఓనర్స్. ఓనర్స్ ఫండ్ ఎంత తీసుకురావాలి? అప్పు అంటే డెట్ ఎంత తీసుకురావాలి? ఎగ్జాంపుల్, కంపెనీ ఒక 1000 crores క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటుంది, అంటే ఫండ్. అందులో 600 crores ఈక్విటీ, 400 crores డెట్ రైజ్ చేయాలని కంపెనీ డిసైడ్ అయింది. ఇది ఒక ప్రపోర్షన్ అనమాట. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం తీసుకునే ఫైనాన్సింగ్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం తీసుకురావాల్సిన ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ని ఎలా రైజ్ చేయాలో తీసుకునే డెసిషన్. ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఆర్ ద డెసిషన్స్ రిలేటెడ్ టు రైజింగ్ ఆఫ్ ఫైనాన్స్. దట్ మీన్స్ ఇన్ విచ్ ప్రపోర్షన్ ఐ షుడ్ రైజ్ ద ఈక్విటీ and in which proportion I should raise the debt. Nothing but the composition of fund, the proportion of equity and debt should be decided by this financing decision. అంటే నేను 60% ఈక్విటీ 40% డెట్ రైజ్ చేశాను 1000 crores. అలా కాకుండా 40% ఈక్విటీ 60% డెట్ కూడా రైజ్ చేయొచ్చు. సో ఎంత ప్రపోర్షన్లో, ఎంత కాంపోజిషన్లో డెట్ అండ్ ఈక్విటీ నేను రైజ్ చేయాలి అని డిసైడ్ చేసే డెసిషన్ ఫైనాన్సింగ్ డెసిషన్. ఇలా డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన మనీని తీసుకుని వెళ్ళి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలో తీసుకునే డెసిషన్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇన్ విచ్ బిజినెస్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఆర్ ఐ షుడ్ ఇన్వెస్ట్, వెదర్ ఐ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ సచ్ బిజినెస్ ఆర్ నాట్, దట్ ఈస్ డిసైడెడ్ బై యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. అంటే ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలి. బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి మీరు మొత్తం మనీ తీసుకెళ్ళి. అంటే నేను ఐరన్ అండ్ స్టీల్లో ఇన్వెస్ట్ చేయాలా, టెక్స్టైల్లో ఇన్వెస్ట్ చేయాలా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. దీనికి బిగ్ అనాలిసిస్ కావాలి. సో రైజింగ్ ఆఫ్ ఫండ్ విల్ బి డిసైడెడ్ బై ఫైనాన్సింగ్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్ విల్ బి డిసైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ప్రొడక్షన్ జనరేట్ అవుతుంది. వచ్చిన ప్రొడక్షన్ నుంచి సేల్స్ జనరేట్ అవుతుంది. సేల్స్ నుంచి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏదైతే వస్తుందో ఆ ప్రాఫిట్ని ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం. వీ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ప్రాఫిట్. అయితే వచ్చి రాగానే ప్రాఫిట్ ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు డెట్ హోల్డర్స్కి ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ పే చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 400 crores మీద 10% ఇంట్రెస్ట్ పే చేస్తాను అనుకోండి. 400 crores ఇంటూ 10% 40 crores. అంటే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్గా 40 crores పే చేయాలి. దానిలో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే వచ్చిన ప్రాఫిట్లో ఇంట్రెస్ట్ పే చేయడానికి డెసిషన్ ఏమి ఉండదు, ఫిక్స్డ్ ఆల్రెడీ. కానీ రిమైనింగ్ ప్రాఫిట్ ఎవరికైతే ఈక్విటీ షేర్ హోల్డర్స్ మిగులుతుందో, ఎగ్జాంపుల్కి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉన్న ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎగ్జాంపుల్కి ఒక 200 crores వచ్చింది అనుకోండి వాళ్ళకి. ఇందులో నేను వాళ్ళకి ఈక్విటీ డివిడెండ్ కింద ఒక 60 crores పే చేసి బ్యాలెన్స్ 140 crores నేను బిజినెస్లోనే రీటైన్ చేయాలని డిసైడ్ చేశాను. అంటే రిజర్వ్స్ కింద ఉంచేద్దాం, ఎందుకంటే బిజినెస్ని బాగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ హూ ఐ యామ్, మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ, ఐల్ కన్సిడర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇది రిజర్వ్స్, బిజినెస్లోనే ఉండిపోతుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడతా. ఇది డివిడెండ్. అంటే నేను వచ్చిన ప్రాఫిట్లో ఎంత డివిడెండ్ పే చేయాలి, ఎంత బిజినెస్లో రిటైన్ చేయాలి గ్రోత్ కోసం, అది నేను డెసిషన్ తీసుకోవాలి. హౌ మచ్ డివిడెండ్ మస్ట్ బీ పెయిడ్ అండ్ హౌ మచ్ ప్రాఫిట్ మస్ట్ బీ రిటైన్ ఇన్ ద బిజినెస్. దట్ ఈస్ జనరల్లీ డిసైడెడ్ బై యువర్ డివిడెండ్ డెసిషన్స్. Okay. Dividend decisions are the decisions relating to payment of dividend. That means after generating the profit which is available to equity shareholders, how much profit must be paid as dividend and how much profit must be retained in the business. It is purely decided by dividend decisions. So my dear students, for every company will have to take 3 types of decisions: raising of fund, financing decision, in which composition I should raise debt and equity, and investment of fund,
investment decision, in which business I should invest, whether I should invest in such business or not, after taking cost benefit analysis, after evaluating cost benefit analysis, and after generating profit, how much profit must be distributed as dividend and how much profit must be retained in the business. అది డివిడెండ్ డెసిషన్. ఫైనాన్సింగ్ డెసిషన్, ఎక్కడెక్కడి నుంచి మనీ తీసుకురావాలి. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఏ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి. డివిడెండ్ డెసిషన్, ఎంత డివిడెండ్ పే చేయాలి. ఈ 3 డెసిషన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ప్రతి కంపెనీలో. ఈ 3 డెసిషన్స్ మీరు స్ట్రాంగ్గా తీసుకోగలిగితే కంపెనీస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. దాంతో ఆటోమేటిక్గా మనం బెటర్గా ప్రొడక్షన్ చేయగలం, బెటర్ జీడిపి జనరేట్ చేయగలం. నౌ దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండ్ డివిడెండ్ డెసిషన్. కంట్రీకి ఆబ్జెక్టివ్ ఉన్నట్టే కంపెనీకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, మన సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి ఆబ్జెక్టివ్ ఉంటుంది. మన సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే సింపుల్ టర్మ్స్లో చెప్తాను. మీ ఫ్యామిలీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మీ అసెట్స్ ఎవ్రీ ఇయర్ పెరగాలని. మీకుండే ల్యాండ్, బిల్డింగ్, గోల్డ్, కార్స్, వీటన్నింటి యొక్క వాల్యూ ఇయర్ బై ఇయర్ ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. ఇంకా ఇంకా ల్యాండ్స్ కొనాలి, ఉన్న ల్యాండ్ వాల్యూస్ పెరగాలి, బిల్డింగ్ వాల్యూ పెరగాలి, గోల్డ్ వాల్యూ పెరగాలి, క్యాష్ బ్యాలెన్స్ పెరగాలి. ఇలా మీ అసెట్స్ యొక్క బేస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లు ఉన్నాయనుకోండి ఈ సంవత్సరం, అది 10 కోట్లు అవ్వాలని నెక్స్ట్ ఇయర్కి, తర్వాత 20 కోట్లు అవ్వాలని, లేదంటే ఈ సంవత్సరం ఒక 20 లక్షలు ఉన్నాయనుకోండి 40 లక్షలు అవ్వాలని, 50 లక్షలు అవ్వాలని, ఇలా మీరు అసెట్స్ యొక్క వాల్యూని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఒక ఫ్యామిలీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి సార్ అంటే వాల్యూ ఆఫ్ అసెట్స్, అంటే వాళ్ళ దగ్గర ఉండే అసెట్స్ యొక్క వాల్యూని, ఫ్యామిలీ యొక్క అసెట్స్ వాల్యూని ఇంప్రూవైజ్ చేసుకోవడమే, ఇంక్రీజ్ చేసుకోవడమే ఆబ్జెక్టివ్గా ఉంటారు ప్రతి ఫ్యామిలీ కూడా. ఒక ఫ్యామిలీ ఆబ్జెక్టివ్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మ్యాక్సిమైజేషన్ ఎలాగో సేమ్ ఒక కంపెనీ ఆబ్జెక్టివ్ కూడా అసెట్స్ వాల్యూని మ్యాక్సిమైజ్ చేయడమే ఆబ్జెక్టివ్. సార్ అసెట్స్ అంటే ఏంటి సార్? అసెట్స్ అంటే బిజినెస్ అసెట్స్. బిజినెస్ అసెట్స్ యొక్క వాల్యూని మ్యాక్సిమైజ్ చేయడం కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్. అంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ని, వాల్యూ ఆఫ్ బిజినెస్ సార్, బిజినెస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ అసెట్స్. వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇస్ నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ అసెట్స్. అసెట్స్ యొక్క వాల్యూని ఇయర్ బై ఇయర్ మ్యాక్సిమైజ్ చేసుకోవడమే ప్రతి కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్. అసెట్స్ యొక్క వాల్యూ అంటే ఏంటి సార్? బిజినెస్ వాల్యూనే అసెట్స్ వాల్యూ, అసెట్స్ వాల్యూనే బిజినెస్ వాల్యూ. ఇక్కడ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 కోట్లు బిజినెస్లో పెడితే నెక్స్ట్ ఇయర్కి అది 1500 కోట్లు, నెక్స్ట్ ఇయర్కి 2500 కోట్లు, తర్వాత 5000 కోట్లు, అలా అసెట్స్ యొక్క వాల్యూ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలనేది ప్రతి కంపెనీ ఆబ్జెక్టివ్. అలా డెసిషన్స్ తీసుకోవాలి. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ 3 డెసిషన్స్ ఇస్ టు మ్యాక్సిమైజ్ ద వాల్యూ ఆఫ్ బిజినెస్ ఆర్ వాల్యూ ఆఫ్ అసెట్స్. వాల్యూ ఆఫ్ అసెట్స్, ది అసెట్స్ వాల్యూ మ్యాక్సిమైజేషనే ఆబ్జెక్టివ్. ది అసెట్స్ వాల్యూని మ్యాక్సిమైజ్ చేయడం అంటే ఇంక్రీజ్ చేయడం. మరి బిజినెస్ యొక్క అసెట్స్ వాల్యూ మ్యాక్సిమైజ్ చేయడాన్ని ఏమంటారు సార్? వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాం. ఏమంటాం? వెల్త్ మ్యాక్సిమైజేషన్. మీకు మై డియర్ స్టూడెంట్స్, వెల్త్ ఈజ్ నథింగ్ బట్ అసెట్స్ వాల్యూ, దట్స్ ఇట్. మీ వెల్త్ ఎంత అంటే మీకు ఎంత అసెట్స్ ఉంటే అంత వెల్త్ ఉన్నట్టు. అలాగే బిజినెస్ అసెట్స్ వాల్యూ ఎంత ఎక్కువగా ఉంటే అంత వెల్త్ ఉన్నట్టు కంపెనీకి. అయితే వెల్త్ని ఇంప్రూవ్ చేసి, అంటే బిజినెస్ వాల్యూని ఇంప్రూవ్ చేసి ఎవరిని సాటిస్ఫై చేయాలి సార్? ఇన్వెస్టర్స్ని. ఎవరు సార్? ఈక్విటీ హోల్డర్స్. అంటే ఓనర్స్ని సాటిస్ఫై చేయడం మన టార్గెట్. ఎవరు సార్ ఆ ఓనర్స్? ఈక్విటీ షేర్ హోల్డర్స్. అంటే ఈ అసెట్స్ యొక్క వాల్యూని ఇంప్రూవ్ చేస్తే మీరు ఈ అసెట్స్ వాల్యూని ఎవరికి షేర్ చేస్తారు? వాల్యూ ఆఫ్ అసెట్స్ మస్ట్ బి షేర్డ్ బై ది ఓనర్స్. సో డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వేసామనుకో, ఒక్కొక్క షేర్కి అసెట్లో ఎంత వాల్యూ, ఎంత షేర్ ఉందని తెలుస్తుంది. ఈచ్ ఈక్విటీ షేర్కి వాల్యూ పర్ షేర్ మనకు తెలుస్తుంది. బికాస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ షేర్? షేర్ ఇన్ అసెట్స్. ఆ అసెట్స్కి ఒక వాల్యూ ఉంటుంది. మరి టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ని షేర్ చేసుకునేది నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ హోల్డింగ్ నంబర్ ఆఫ్ షేర్స్. కాబట్టి బిజినెస్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మొత్తాన్ని నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్తో డివైడ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం మార్కెట్ వాల్యూ పర్ షేర్ అంటాం. మార్కెట్ వాల్యూ పర్ షేర్. మార్కెట్ వాల్యూ పర్ షేర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 కోట్లు వాల్యూ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 కోట్లు వాల్యూ ఆఫ్ అసెట్స్ ఉన్నాయనుకోండి. షేర్స్ వచ్చి ఒక 100 crores ఉన్నాయనుకోండి, ఒక 10 crores ఉన్నాయనుకోండి నెంబర్ ఆఫ్ షేర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 crores షేర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు పర్ షేర్ ఎంత వస్తుందంటే వాల్యూ పర్ షేర్, మార్కెట్ వాల్యూ పర్ షేర్ 150 crore క్యాన్సిల్ 150 రూపీస్, 150 రూపీస్ పర్ షేర్. ఒక్కొక్క షేర్కి 150 రూపీస్ ఉన్నట్టు మార్కెట్ వాల్యూ. దిస్ ఈజ్ వాట్ షేర్ ప్రైస్, ఎంపీఎస్, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ప్రతి కంపెనీకి షేర్ ప్రైస్ అంటారుగా, ఆ షేర్ ప్రైస్ని మ్యాక్సిమైజ్ చేయడమే కంపెనీ ఆబ్జెక్టివ్. ఎప్పుడు మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మ్యాక్సిమైజ్ అవుతుందంటే ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ అసెట్స్ బాగా ఇంక్రీజ్ అవుతాయో, బిజినెస్ వాల్యూ బాగా ఇంక్రీజ్ అవుతుందో, అప్పుడు న్యూమరేటర్లో ఉండే టర్మ్ బాగా హై వాల్యూకి వెళ్తుంది. నంబర్ ఆఫ్ షేర్స్ అలాగే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ షేర్ ప్రైస్ ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. 150 ఉన్న షేర్ ప్రైస్ 200 అవుతుంది, 200 ఉన్న షేర్ ప్రైస్ 250 అవుతుంది. ఎప్పుడు సార్ ఒక్కొక్క షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేది? బిజినెస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు. అసెట్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఎప్పుడు ఉంటుందంటే కంపెనీ బెటర్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు. అంటే కంపెనీ ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటే షేర్ వాల్యూ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎలా షేర్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది సార్? మార్కెట్ వాల్యూ పర్ షేర్. బిజినెస్ వాల్యూ బాగా ఇంప్రూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా మార్కెట్ వాల్యూ పర్ షేర్ అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎప్పుడు మ్యాక్సిమైజ్ అవుతుంది. ఈ మార్కెట్ ప్రైస్ పర్ షేర్నే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్త్ అంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ financial management and the objective of every company is wealth maximization. Wealth maximization. Sir, what is the meaning of wealth maximization? You can say this in two ways. One is value of business maximization, or in other way value of market price per share maximization. అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ని మ్యాక్సిమైజ్ చేయడమే ప్రతి కంపెనీ ఆబ్జెక్టివ్. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మ్యాక్సిమైజ్ అయితే షేర్ హోల్డర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బికాస్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్, క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ తీసుకొచ్చి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీడే ఏం కోరుకుంటారంటే వాళ్ళ షేర్ ప్రైస్ ఒక్కొక్క రోజు షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కంపెనీ పర్ఫార్మెన్స్ వల్ల అనుకుంటారు. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 100 రూపీస్ ఉండే కంపెనీ షేర్ ప్రైస్ 150 అయింది అనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 150 ఉన్నది 250 అయింది అనుకోండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ప్రతి షేర్ హోల్డర్ యొక్క ఆబ్జెక్టివ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మ్యాక్సిమైజ్ చేయడమే. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ మ్యాక్సిమైజేషన్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటాం. ఆ వెల్త్ మ్యాక్సిమైజేషనే బిజినెస్ ఆబ్జెక్టివ్ అండ్ దెన్ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆబ్జెక్టివ్. దట్ ఈస్ వాట్ that is what the discussion about wealth maximization. So my dear students, our subject financial management objective is wealth maximization, which is nothing but maximization of market price per equity share. I hope you understood. This is all about the introduction part of financial management. మనం ఫిజికల్ క్లాసెస్లో ఫర్దర్గా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ CMA ఇంటర్ స్టూడెంట్స్. I hope you are all coming at the earliest to understand the complete subject of financial management. Thank you so much. Bye.